హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. నా లైఫ్ టర్న్ చేసింది ఆ సినిమానే. ఆయనే స్టార్ డైరెక్టర్ కు పరిచయం చేశాడన్న అజయ్. తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు అజయ్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు అజయ్. విలన్ గా మెప్పించాడు, సహాయక నటుడిగా ఆకట్టుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. అందులో అతను పోషించిన టిట్లా పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఆర్య 2, దూకుడు, రాజన్న, ఇష్క్, గబ్బర్ సింగ్, అలా వైకుంఠపురం, సర్లేరు నీకెవరు, 18 పేజెస్, విరూపాక్ష, పుష్ప, సరిపోద శనివారం, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, గుంటూరు కారం, మత్తు వదలరా 2, దేవరా పార్ట్ 1, పుష్ప 2, మజాకా, ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు అజయ్. సారాయి వీర్రాజు సినిమాతో హీరోగా అదృష్టం పరీక్షించుకున్న అజయ్ గతేడాది ఏకంగా 10 సినిమాల్లో నటించారు. ఇటీవల విడుదలవుతున్న సినిమాల్లో దాదాపు అన్ని సినిమాల్లో అజయ్ కనిపిస్తారు. ఇంత బిజీ ఆర్టిస్ట్ అయినా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ విశేషాలను పంచుకున్నారు అజయ్. అజయ్ తన కెరియర్ ఆరంభం గురించి మాట్లాడుతూ మొదట్లో తనకు సినిమా రంగంపై ప్రత్యేక ఆసక్తి లేదని వెల్లడించారు. అతడు సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తన పేరును సూచించారని అజయ్ గుర్తు చేసుకున్నారు. అతడు సినిమా తన కెరియర్లో ఒక ముఖ్యమైన మలుపు అని తెలిపారు అజయ్. సాధారణంగా మహేష్ బాబు ఇతర నటులను రికమెండ్ చేయడం చాలా అరుదు అని అజయ్ పేర్కొన్నారు. కానీ తనను పరిచయం చేసి మంచి నటుడిని దర్శకులకు చెప్పారని వివరించారు. విజయవాడలో పుట్టి పెరిగిన అజయ్ తన తండ్రి సూచన మేరకు ఇంజనీరింగ్ కోర్సులో చేరినప్పటికీ దానిని పూర్తి చేయలేకపోయానని చెప్పారు. ఆ తరువాత PCWA వంటి ఇతర కోర్సుల వైపు కూడా ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. విజయవాడ నుంచి సినిమా పరిశ్రమలో నంది అవార్డు వరకు ఆయన ప్రయాణం ఒక సుదీర్ఘమైన, స్ఫూర్తిదాయకమైన గమనం అని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.